హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 4. మీనా అండ్ సత్య మాట్లాడుకుంటూ కాఫీ తాగుతున్నారు. ఇంతలో సత్య ఫోన్ మోగడంతో అతని చూపు అటువైపు మళ్ళింది. ఎప్పుడైతే ఫోన్ స్క్రీన్ మీద తన చూపు పడిందో ఆ క్షణమే అతని ముఖంలో చిరునవ్వు వెలిగింది. కానీ మరుక్షణం కొంచెం కంగారు కూడా కనిపించడంతో టెన్షన్తో కాల్ లిఫ్ట్ చేయబోయాడు. కానీ ఇంతలో "ఒక్క నిమిషం సత్య" అంటూ అతన్ని ఆపి, "ముందు నాకు ఆన్సర్ చెప్పు, ఆఫ్టర్ నీ ఇష్టం" అని అంది మీనా. దాంతో కొంచెం చిరాకును అణుచుకుంటూ, "సరే ఏంటిప్పుడు? నీకు ఆ జైగాడు ఎక్కడున్నాడో తెలియాలి, అంతే కదా" అని అడిగాడు సత్య. ఆమె అవును అన్నట్లు తలాడించి, "అంతే, చెప్పు, ఎక్కడున్నాడు" అని మీనా మళ్ళీ తన ప్రశ్నను రిపీట్ చేసింది. "నేత్ర హాస్పిటల్లో" అని సత్య బదులిచ్చాడు. అది వినగానే ఆశ్చర్యంతో, "హాస్పిటలా? ఏమైంది? జై బాగానే ఉన్నాడా?" అని ఆందోళనగా అడిగింది మీనా. సత్య జవాబు ఇవ్వడానికి ముందే అతని ఫోన్ మళ్ళీ మోగింది. ఈసారి ఆమెకు జవాబు చెప్పకుండా, "అదంతా పెద్ద కథ, ఇప్పుడు నేను చెప్పలేను, నువ్వే వెళ్ళి వాడిని అడుగు" అనుకుంటూ తన కాల్ లిఫ్ట్ చేసుకున్నాడు. ఇక మీనాకి కూడా అక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోవాలని అనిపించలేదు. వెంటనే బిల్ పే చేసి అక్కడి నుంచి బయటకొచ్చింది. అటువైపు సత్య వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని, "హలో సంజు" అని చాలా ప్రేమగా అన్నాడు. అతని మాట పూర్తవడమే ఆలస్యం. అటువైపు నుండి కోపంగా, "ఏం చేస్తున్నావు? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా?" అంటూ అతని లవ్వర్ సంజు గొంతు వినిపించింది. సత్యం మాత్రం ఇంకొంచెం ప్రేమగా, "ఏమీ లేదు సంజు మేడం గారు, బయటకొచ్చాను, చూసుకోలేదు" అంటూ నవ్వాడు. అతని మాటలే చెబుతున్నాయి అతను తన మనసుకి ఇష్టమైన వ్యక్తితో మాట్లాడుతున్నాడని. అతని హావభావాలే చెబుతున్నాయి అవతలి వ్యక్తి అతనికి చాలా స్పెషల్ అని. "ఎవరితో వెళ్ళావు బయటికి? అయినా నేను ఒక 2 రోజులు ఆఫీస్కి రాకపోతే నువ్వు ఇక ఊరి మీద పడి తిరగడమేనా" అని సంజు కసురుతూ అడిగింది. ఆమె తిట్లు వింటుంటే కోపం రాకపోగా చిన్నగా నవ్వాడు సత్య. "ఈ వెకిలి నవ్వులకేం తక్కువ లేదు, కానీ ఇంతకీ ఎవరితో బయటికి వెళ్ళావో చెప్పలేదు" అని మళ్ళీ అడిగింది సంజు. ఈసారి అతను కొంచెం చిరాకు పడుతూ, "అబ్బా, కొంచెం కూడా నా మీద నీకు నమ్మకం లేదేంటి" అని అడిగాడు. "అవన్నీ తర్వాత, ముందు ఎవరితో బయటికి వెళ్ళావో అది చెప్పు" అని మళ్ళీ అడిగింది సంజు. ఆ మాటకి ఇంకొంచెం విసుక్కుంటూ, "నీ సిఐడి బ్రెయిన్కి దండాలు తల్లి, మీనాతో బయటికి వచ్చాను, కానీ ఇప్పటికైనా నీ సెమిస్టర్ క్వశ్చన్స్ ఆపేసేయి" అని చెప్పి, "ఛీ, ఈ జన్మలో దీనికి నాతో ప్రేమగా మాట్లాడడం రాదు, అనవసరంగా లవ్ చేశాను, ఆ మీనాన్ని లవ్ చేసినా పోయేది" అని మెల్లగా గొనుక్కున్నాడు సత్య. "ఏంటి, ఏదో గొణుగుతున్నావు?" అటువైపు నుండి కరుకుగా అంది సంజు. "ఏమీ లేదు, నీలాంటి అందమైన మంచి అమ్మాయి దొరకడం నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమని అంటున్నాను" అని వ్యంగ్యంగా పెద్దగా అన్నాడు సత్య. ఆ మాటకు చిన్నగా నవ్వుతూ, "ఇప్పటికైనా నా వాల్యూ అర్థం చేసుకున్నావు, గుడ్ బాయ్" అని అంది సంజు. సరే కానీ, ఇంతకు మ్యాటర్ ఏమైంది? మీ నాన్నతో మాట్లాడావా లేదా" అని అడిగాడు సత్య. ఆ ప్రశ్నకు అటువైపు నుండి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో, "హలో హలో, ఏయ్ ఉన్నావా" అని అడిగాడు సత్య. "హా, ఉన్నా, చెప్పు" అంటూ ఆమె గొంతు చిన్నగా వినిపించింది. "ఇంతసేపు అలా అరిచి కరెక్ట్గా పాయింట్కి వచ్చేసరికి సైలెంట్ అయిపోయావేంటి" అని కోపంగా అన్నాడు సత్య. "ఏం చెప్పమంటావు? మా నాన్నతో చెప్పాను, కానీ మా నాన్న ఇంకా ఏం చెప్పలేదు. ఐ థింక్ నీ గురించి ఏదైనా తెలుసుకోవాలని చూస్తున్నాడేమో" అని కొంటిగా అంది సంజు. "నా గురించి తెలుసుకోవడానికి ఏముంది? నేనేమైనా సీఎంనా పిఎంనా? ఆమె నార్మల్ అండ్ సింపుల్ బాయ్, నువ్వు చెప్పలేదా" అని చిలిపిగా అన్నాడు సత్య. ఆమె కూడా అతనికి తీసిపోకుండా, "చెప్పాను, అలా చెప్పిన తర్వాతే నీ మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా ఒకరోజు ఎక్కువ టైం అడిగాడు" అని అంది. "అంటే నీ మాటకి మీ నాన్న దగ్గర చాలా వాల్యూ ఉందన్నమాట. ఓకే ఓకే, కానీ అయిపోయిందా, ఇంకేమైనా ఉందా" అని అన్నాడు సత్య. "అంతే, రేపటి నుండి వస్తానులే ఆఫీస్కి, ఓకే బాయ్" అంటూ కాల్ కట్ చేయబోయింది. అతను టక్కున ఆమెను ఆపుతూ, "హే హే, అంతేనా" అని అన్నాడు. ఆమె గొంతులో అన్నీ తెలిసిన అయోమయంతో, "హా, అంతే, ఇంకేంటి" అని అడిగింది. "నువ్వు ఆఫీస్కి రాక 2 డేస్ అవుతుంది కదా" అని ఏదో చెబుతూ ఆగిపోయాడు సత్య. వెంటనే అతని ఉద్దేశం అర్థమైనట్లుగా, "హా, అయితే ఆఫీస్కి రాకపోతే ఏంటి" అని కోపం చూపిస్తూ అంది. "అదే, లాస్ట్ వన్ అండ్ ఓన్లీ" అంటూ పెదాలను దగ్గరకు తెచ్చి చిన్న సౌండ్ చేశాడు. అతని సౌండ్ ఆమెలో చిన్న నవ్వును నింపింది, కానీ ఎందుకో బయటపడలేదు.
నిజానికి ఆ ఉద్దేశం ఆమెకు కూడా ఉంది. కానీ బయటకు చెప్తే అతని ముందు లోకు అయిపోతానని బయటపడలేదు. ఇప్పుడు అతనే అడిగేసరికి వయ్యారాలు పోతూ "మ్మ్, ఇప్పుడు కుదరదు. అమ్మ వాళ్ళు దగ్గరే ఉన్నారు" అని చెప్పింది. అతను చిన్నపిల్లాడిలా మారం చేస్తూ "ప్లీజ్, ఒక్కటి, జస్ట్ వన్, ఒక్కటంటే ఒక్కటే" అని హస్కీగా అన్నాడు. ఆమె కొంచెం తటపటాయిస్తూనే "సరే" అంటూ ఒక చిన్న ముద్దు పెట్టింది. ప్రతిసారి తాకే పెదాలే అయినప్పటికీ ప్రతిసారి ఆమె ఆదరాలు అతనికి కొత్తగానే అనిపిస్తాయి ఎందుకో. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అంతలా గమనించకుండా "ఐ లవ్ యూ బంగారం" అని అన్నాడు. ఆమె చిన్నగా నవ్వుతూ సిగ్గుగా ఫోన్ కట్ చేసింది. మరోవైపు హాస్పిటల్లో చేతిలో ఫోన్ పట్టుకొని అప్పుడే కంగారుగా రిసెప్షన్ దగ్గరకు వచ్చింది మీనా. ఆమె కన్నుల్లో జైకి ఏమైందో అనే ఆందోళన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చి రావడంతోనే కంగారుగా రిసెప్షనిస్ట్ వైపు చూసి "హలో, ఒక 2 days బ్యాక్ ఇక్కడ జై అనే పేషెంట్ అడ్మిట్ అయ్యారు. కొంచెం రూమ్ నెంబర్ చెప్తారా" అని అడిగింది. ఆ రిసెప్షనిస్ట్ తన సన్నటి కళ్ళద్దాలు సరిచేసుకుంటూ కంప్యూటర్ వైపు చూసి "షూర్ మేడం, జస్ట్ వెయిట్ ఎ సెకండ్" అని బదులిచ్చింది. "కొంచెం ఫాస్ట్గా చూడండి" అని ఆమెను తొందర పెట్టింది మీనా. అర నిమిషం ముగిసేలోగా కంప్యూటర్ వైపు నుండి మీనా వైపు తల తిప్పి "సారీ మేడం, ఆ పేరుతో ఇక్కడ ఎవరు అడ్మిట్ కాలేదు" అని చెప్పింది రిసెప్షనిస్ట్. అది విన్న మీనా కొంచెం కోపంగా "ఉంటారు, సరిగ్గా చూడండి, మా ఫ్రెండ్ ఇదే హాస్పిటల్ అని చెప్పారు" అని అడిగింది. దాంతో ఆమె మాటను తీసేయలేక మళ్ళీ సెర్చ్ చేసింది ఆ అమ్మాయి. అయినప్పటికీ కూడా ఆ పేరుతో ఈ మధ్య ఒకరు కూడా అడ్మిట్ అయినట్లుగా కనిపించలేదు. దాంతో చాలా కాన్ఫిడెన్స్తో "లేదు మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. మేబీ వేరే పేరు ఏదైనా అయి ఉండొచ్చు. ఆ పేరుతో అయితే ఈ 4-5 డేస్లో ఎవరూ అడ్మిట్ కాలేదు" అని అంది. ఆమె మాటల్లో నమ్మకం చూడగానే మీనాకి కూడా ఇక నమ్మక తప్పలేదు. ఇంతలో ఆమె సత్య గురించి చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో అంటే ఒకవేళ సత్య ఏమైనా రాంగ్గా హాస్పిటల్ పేరు చెప్పాడా అని మనసులోనే అనుకొని సత్యకి కాల్ చేసింది. కానీ సత్య అక్కడ తన పనిలో ఉండడం వల్ల అతని ఫోన్ బిజీ వచ్చింది. దాంతో చిరాగ్గా సత్య, పికప్ ది ఫోన్" అని తనలో తానే చిరాకు పడింది. ఆ తర్వాత 2 సార్లు కాల్ చేశాక కూడా అతను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక అతను ఎవరితో మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థమైంది. దాంతో కోపంగా అక్కడే ఉన్న చైర్లో కూర్చుంటూ "ఆ సంజు చేసినట్లుంది, వర్క్ కూడా వదిలేసి సొల్లు పెడుతున్నట్టున్నాడు" అని అనుకుంటూనే ఇంకోసారి అతనికి కాల్ కలిపింది. ఈసారి కూడా అదే సిచ్యువేషన్ ఎదురవడంతో "ఓ షిట్, ఇప్పుడు కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాక వీడు పని చెప్తాను" అని తల మీద చెయ్యి వేసుకొని వెంట్రుకలను వెనక్కి అనుకుంది. బ్రెయిన్కి పని చెప్పిన ఆమెకు కొద్ది క్షణాల్లోనే బల్బు వెలిగింది. వెంటనే వేగంగా తన ఫోన్ ఓపెన్ చేసి జై ఫోటో వెతికింది. ఆ ఫోటో వైపు చూసి "హౌ క్యూట్, నిన్ను పట్టుకోవడానికి నాకు ఇప్పుడు ఏ ఎదవ హెల్ప్ అవసరం లేదు, నేనే స్వయంగా పట్టుకుంటా" అనుకొని మళ్ళీ రిసెప్షన్ వైపు వెళ్ళింది. అక్కడ రిసెప్షనిస్ట్ని పిలిచి తన చేతిలో ఉన్న ఫోన్ చూపిస్తూ ఇతన్ని మీరు చూసారా" అని అడిగింది. "హా, చూశాను. ఈయన ఒక అమ్మాయిని ఇక్కడ అడ్మిట్ చేశారు" అని చెప్పింది. ఆ మాట వినగానే మీనాకి ఒక క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు. దాంతో అయోమయంగా చూస్తూ "అమ్మాయా" అని అడిగింది. ఆమె తలాడిస్తూ "హా, అమ్మాయి" అని ఆగిపోయి కంప్యూటర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని చూసి "ప్రజెంట్ వీళ్ళ పేషెంట్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నెంబర్ 8లో ఉన్నారు" అని చెప్పింది. దాంతో మీనా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి లిఫ్ట్ వైపు కదిలింది. ఆమె శాంతంగానే నుంచుంది, కానీ ఆమె మనసు మాత్రం శాంతంగా లేదు. ఆ నర్స్ చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుంటూ "అమ్మాయి అంటే ఎవరై ఉంటుంది? ఒకవేళ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా అయి ఉంటారా? అలా అయితే ఆఫీస్లో చెప్పేవాడు కదా. జై కాకపోయినా ఆ రాస్కెల్ సత్య అయినా వాళ్ళ రిలేటివ్ అని చెప్పేవాడు కదా, కానీ చెప్పలేదు. అలాంటప్పుడు మరి ఎవరై ఉంటారు" అని తనలో తానే అనుకుంటూ ఉంది. ఇంతలో లిఫ్ట్ వచ్చింది. వాటి గురించి ఆలోచిస్తూనే లిఫ్ట్ ఎక్కింది ఆమె. క్షణాల్లో లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్లో దిగింది. లిఫ్ట్ కంటే వేగంగా నడుస్తూ రిసెప్షనిస్ట్ చెప్పిన రూమ్కి చేరుకుంది మీనా. బయట నుండి ఎమర్జెన్సీ అని రాసి ఉండడంతో ఆమెను నర్సు లోపలికి వెళ్ళనివ్వలేదు. దాంతో కొంచెం చిరాకుగా "ఏయ్, నేను జై వాళ్ళ బాస్ని, ఐ హ్యావ్ టు గో" అని దాదాపు అరుస్తున్నట్లుగా అంది. కానీ ఆ నర్స్ అసలు ఆమెను లోపలికి పోనివ్వకుండా "నో మేడం, మీరెవరైనా సరే, ప్రజెంట్ మీకు లోపలికి ఎంట్రీ లేదు. లోపల ఉన్న వాళ్ళను బయటికి రానివ్వండి" అని తెగేసి చెప్పింది. దాంతో ఆక్రోశంగా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ షిట్ అనుకుంటూ ఒకసారి లోపలికి చూసింది. అక్కడ
మసకమసగ్గా కనిపిస్తున్న ఆ డోర్ అద్దాల్లో ఆమెకు కనిపించిన దృశ్యం ఒక్కసారిగా ఆమె గుండెను ముక్కలు చేసింది. కేవలం ఆమె గుండె మాత్రమే కాదు, ఆమె ప్రేమ కూడా అగ్గిలో పడి మాడి మెసైపోయినట్లు అనిపించింది. ఎందుకంటే లోపల మొన్నటిలాగే శృతి జై భుజం మీద తన తల పెట్టి నిద్రపోతోంది. ఆమె తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతున్నాడతను. దాంతో వాట్, నేను నేను చూస్తుందేంటి అనుకుంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూలబడింది మీనా. ఆమె ముఖం నుండి అప్పటికే చిన్నగా చెమటలు కారుతున్నాయి. నేను నేనేదైనా తప్పుగా ఇమాజిన్ చేసుకుంటున్నానా అని తనలో తానే అనుకుంటూ ఉంది. ఇంతలో డోర్ తీసుకొని బయటికి వచ్చాడు జై. అక్కడ కనిపించిన మీనాని చూసి ఒక క్షణం బొమ్మలా నిలబడిపోయాడు. ఆ తర్వాత వెకిలిగా నవ్వుతూ, అరే మీనా, నువ్వేంటిక్కడ అని ఆగిపోయాడు జై. మీనా ముఖంలో చిన్నపాటి కోపం కనిపిస్తుంది. దాంతో లేచి వెళ్ళి అతనికి ఎదురుగా నిలబడి, హా, నేను వస్తానని అస్సలు అనుకోలేదు కదా నువ్వు అంటూ ఉరిమి చూసింది. దాంతో అక్కడి నుంచి కొంచెం ముందుకు కదులుతూ, అంటే ఆ ఎదవ సత్యగాడు నా కొంప ఇలా ముంచాడనమాట. రేపు వస్తాడు కదా, నర్సుకి చెప్పి వీడికి 2 ఇంజెక్షన్స్ వేయించకపోతే నా పేరు జై కాదు అని మనసులోనే అనుకొని పైకి మాత్రం, నోనో, నేనెందుకు అలా అనుకుంటాను మీనా, బై ద వే ఎప్పుడొచ్చావు, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు. ఆమె కూడా అతనితో పాటు నడుస్తూ, అంతా ఓకే, కానీ నువ్వే కొంచెం చేంజ్ అయ్యావనిపిస్తుంది అని అంది. నేనా, ఏంటి జోక్ చేస్తున్నావా, నేను మారిపోవడం ఏంటి, నీకెందుకు అలా అనిపించింది అని అడిగాడు మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ. కానీ ఆమె మాత్రం అతని మాటల్లో పడిపోలేదు. నడుచుకుంటూ వాళ్ళు అప్పటికే ఆ వార్డు చివరిదాకా వచ్చేశారు. అక్కడున్న ఖాళీ ప్లేస్ నుండి బయట రోడ్ అండ్ ఆ హాస్పిటల్ చుట్టూ ఉన్న ఏరియా చాలా బాగా కనిపిస్తుంది. అప్పుడు రోడ్డు మీద వెళ్తున్న కారుని చూస్తూ, ఇంతకీ ఎవరా అమ్మాయి అని సీరియస్గా అడిగింది మీనా. అది విన్న జైకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, అది ఆమె శృతిని చూసిందని. అయినా కానీ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవడం కోసం, ఏ అమ్మాయి అని ప్రశ్నించాడు. దాంతో అతని వైపు ఉగ్రంగా చూస్తూ, అంతా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు జై, నేనంతా చూశాను. నీ భుజం మీద ఆమె తలవాల్చి పడుకోవడం, నువ్వు ఆమె తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమరడం, ఐ సా ఎవ్రీథింగ్. సో డోంట్ యాక్ట్, టెల్ మీ ట్రూ అని కోపంతో ఎర్రబడిన కళ్ళతో అడిగింది. కానీ అతను మాత్రం చాలా సింపుల్గా, తను మా ఫ్రెండ్ సిస్టర్ అని అన్నాడు. దాంతో ఆమె చప్పట్లు కొడుతూ, ఇది జోక్ అంటే సూపర్, నవ్వు ఆపుకోలేకపోతున్నానమ్మా అని పగలబడి నవ్వింది. ఆమె నవ్వు అతనిలో ఆమె పట్ల అంతసేపు ఉన్న ఆ కాస్త గౌరవాన్ని గాలికి వదిలేసేలా చేసింది. ఆ నవ్వు, మాటలు అతనికి చిరాకుగా అనిపించాయి. దాంతో చిరాగ్గా, స్టాప్ ఇట్ మీనా అని అరిచాడు. కానీ ఆమె అస్సలు వెనక్కి తగ్గకుండా, ఏమైంది జై, నేను నవ్వడం నీకు ఇష్టం లేదా, ఏడిస్తేనే నీకు నచ్చుతానా, అందుకేనా ఇలా చేస్తున్నావు, ఒకవేళ నేను ఏడుస్తూ ఉంటేనే నువ్వు నన్ను లవ్ చేస్తానంటే చెప్పు, నీకోసం లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉంటాను అంటూ నిలదీసింది. కానీ అతను ఆమెను సముదాయించడానికి ట్రై చేస్తూ, మీనా, నేను నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాకు ఈ లవ్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, ఐ డోంట్ లైక్ దిస్ అని అన్నాడు. మరి ఇంతకుముందు ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరా ప్రేమగా భుజం మీద తల పెట్టుకున్నావు, నీ దృష్టిలో అది లవ్ కాదా, కాకపోతే మరేంటి అని అడిగింది. ఆమె స్వరం అక్కడ ఒక క్షణం పాటు ప్రతిధ్వనించింది. అది ఓపెన్ ప్లేస్ కాబట్టి సరిపోయింది, కానీ ఒకవేళ అది గనక ఏదైనా రూమ్ అయి ఉంటే కనీసం 2-3 సార్లు ఆ గదిలో రీసౌండ్ వచ్చేది. ఆమె మాటలు జైని ఇంకొంచెం రెచ్చగొట్టాయి. దాంతో ఆక్రోశంగా, కాదు, నా దృష్టిలో అది లవ్ కాదు, హెల్ప్ అంతే, నిజం తెలుసుకోకుండా నువ్వే ఏదేదో ఇమాజిన్ చేసుకుంటున్నావు అని అన్నాడు జై. ఓ అవునా, అయితే నేను అడిగే క్వశ్చన్కి సూటిగా ఆన్సర్ చెప్పు అంది మీనా. చెప్పు అన్నట్లు తలాడించాడు జై. అప్పుడు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది మీనా. నాకు తెలీదు అన్నాడు జై. ఆమెతో నీకేంటి సంబంధం అని మళ్ళీ అడిగింది మీనా. ఈసారి అతని పెదవులు కొంచెం తడబడ్డాయి. అలాగే అతని చూపుల్లో చురుకుతనం తగ్గింది. కొంచెం తటపటాయిస్తూ ఒక చిన్న శ్వాస తీసుకొని, అసలేం జరిగిందంటే మీనా, లాస్ట్ డే నేను ఆఫీస్ నుండి అని అతను ఏదో చెప్పబోతూ ఉండగానే అతన్ని మధ్యలోనే ఆపేస్తూ, అవన్నీ నాకు అనవసరం జై, ఆమెకు నీకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అది మాత్రం చెప్పు, సరిపోతుంది అని దబాయింపుగా అడిగింది మీనా. ఆమె మాటలకు అతనిలో ఓర్పు నశించిపోయింది. దాంతో కొంచెం చిరాకు పడుతూ, చెప్పను, అది నా పర్సనల్, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కోపంగా అన్నాడు.
దాంతో వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, జై, నేను ఇదంతా ఎందుకు అడుగుతున్నానో నీకు తెలుసు. నా మనసులో నీకు చాలా రెస్పెక్ట్ ఉంది. సో ప్లీజ్ ఇప్పటికైనా దానికి దూరంగా ఉండు అని అంది భయపెట్టిస్తున్నట్లుగా. అతను మాత్రం ఆమె మాటలను అస్సలు సీరియస్గా తీసుకోకుండా, ఉండను. అయినా నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఉండాలి అనేది నా పర్సనల్. అది నిర్ణయించడానికి నువ్వెవరు? హూ ఆర్ యూ? అని ఆగిపోయి ఆమెకు వేలెత్తి చూపిస్తూ అడిగాడు. మనం జస్ట్ కోలీగ్స్ అంతే. నీకు నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ఉన్నా అది ఆఫీస్ వరకు మాత్రమే. బయట నన్ను కంట్రోల్ చేసే రైట్స్ అండ్ పవర్ నీకు లేదు. సో ఇంకొకసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకు. మైండ్ ఇట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జే. వెళుతున్న అతని వైపే తదేకంగా చూస్తూ ఉంది మీనా. ఆమె చూపుల్లో కోపంతో పాటు ఏదో చెయ్యాలి అనే ఉక్రోషం, ఆవేశం కనిపిస్తున్నాయి. దాంతో తన చేతిలోని ఫోన్ని గట్టిగా పట్టుకుంటూ, ఏది ఏమైనా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను జై. నీకు నేనంటే అసహ్యమైనా పర్వాలేదు, కానీ నాకు నువ్వంటే ప్రేమ, పిచ్చి ప్రేమ. నువ్వు నా వాడివి, నిన్ను నా వాడిని చేసుకుంటాను అని తనలో తానే శపథం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీనా. ఇదిలా ఉంటే అదే సిటీలోని ఒక పెద్ద బంగ్లాలో అంతా హడావుడిగా జరుగుతోంది. కంగారు కంగారుగా ఆ ఇంట్లోని పనివాళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నారు. అందరి ముఖాల్లోనూ ఒక రకమైన భయం. ఇంతలో ఆ ఇంటి ముందు వచ్చి ఆగింది ఒక పెద్ద కారు. దానిలో నుండి తెల్లకోటు వేసుకొని డాక్టర్ దిగాడు. అతనితో పాటు ఇంకో 2 నర్సులు కూడా దిగారు. అతను లోపలికి రావడమే ఆలస్యం. కొంత దూరాన నిలబడిన ఒక నౌకరు వచ్చి, రండి సారు, తొందరగా రండి, మా అందరికీ ఏం చేయాలో తోచడం లేదు అంటూనే ఆ డాక్టర్ను ఎడమవైపు ఉన్న గదివైపు తీసుకువెళ్ళాడు. అతని వెనకాలే మిగిలిన 3 నౌకర్లు కూడా నడిచారు. డాక్టర్ గదికి చేరుకొని లోపలికి వెళ్ళాడు. ఆ క్షణం ఆ ఇంటి ముందు ఇంకొక కారు ఆగిన చప్పుడు వినిపించింది. అది విని అక్కడున్న పనివాళ్ళు, చూస్తుంటే అయ్యగారు వచ్చినట్లున్నారా అని భయంగా అన్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయస్ రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.